ఫ్రెండ్స్, మేము బుక్కులు కొత్త అయితే డబ్బులు జమ చేసుకున్నాం. ఇప్పుడు దీంతో ఎంత ఉందో చూసేద్దాం. బుక్కుల కోసం. హాయ్ ఫ్రెండ్స్, మేము బుక్కులు కొత్త అయితే డబ్బులు జమ చేసుకున్నాం. ఇప్పుడు దీంతో ఎంత ఉందో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో డబ్బులు. దీంట్లో ఎంత డబ్బులు ఉందో మీరు కామెంట్ చేయండి. అని 5 అక్కడ పెడతా. బుక్కులు చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే హుండీ పగలగొట్టాము బుక్స్ పర్పస్ కోసం. ఇప్పుడు ఎంత ఉందో కౌంట్ చేసేద్దాము. చిల్లర కాదులే, ఇది అమౌంట్. ఇది ఎంత ఉంటుందో అందాజుగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంత ఉంటుందో. ఓకే, ఎంత ఉందో కౌంట్ చేసేద్దాం. $14,650 మొత్తానికి 14,650 ఉంది ఫ్రెండ్స్. 14,650. ఓకే, ఇప్పుడు మరి ఇంకా బుక్కులు కొనుక్కుందామా మనం. అయితే తీసుకొని వచ్చాము. కంప్యూటర్ సైన్స్ 5th స్టాండర్డ్ బుక్స్ ఇవి. Sheets. టెక్స్ట్ బుక్స్. ఏ బుక్స్ తీసుకుందా? 1 బుక్స్ తీరా. 1st స్టాండర్డ్ వాడు తీసుకుంటాడులే 1 బుక్స్. నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. నోట్బుక్స్, డైరీ, ఏంద్రా స్వామి, పెద్దలు కంటే చిన్నవి కొన్నట్టు. ఏది అబాకస్. ఇవి వచ్చి 1st స్టాండర్డ్ బుక్స్ వాని. ఇవి వచ్చి 5th స్టాండర్డ్ బుక్స్ వీని. మొత్తం 15,552 రూపాయలు తీసుకున్నాడు. స్కూల్ ఫీజు కంటే బుక్స్ ఎక్కువ అవుతాయి. దీని అమ్మ జీవితం.